Hi everyone. Welcome to episode 4 of కబుర్లు కాకరకాయలు పాడ్కాస్ట్. సో ఇవాళ మేము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే చదువు వల్ల మాకొచ్చిన ఉపయోగం. సో ఎందుకు చదవాలి? ఎస్పెషల్లీ ఈ రోజులో ఐ థింక్ చాలా మంది ఇట్లా చదువు వేస్ట్ అవసరం లేదు అని కొంచెం నెగెటివ్ ప్రాపగాండా నడుస్తోంది. ఎస్పెషల్లీ ఐ థింక్ యంగర్ జనరేషన్స్ తో. నాట్ దట్ వీఆర్ సో ఓల్డ్, బట్ ఐ థింక్ ఆర్ యంగ్ ఇనఫ్ టు అట్లీస్ట్ ఎక్స్‌ప్రెస్ మాకు ఉపయోగం కనిపిస్తోంది అని చెప్పేంత యంగ్ అయితే మేమున్నాం. సో అలా. నెగెటివ్ ప్రాపగాండా కంటే ఐ థింక్ పీపుల్ హ్యావ్ కొంచెం చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ దే కమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ ఇంత ప్రెషరైజ్ ఎందుకు చేయడము, ఎందుకు ఎంత ట్రామటైజ్ చేయడం అనే దాని నుంచి వస్తారు. ఇంత ఎందుకు చదవాలి అవసరం లేదు అని. అల్టిమేట్లీ ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మనీ దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. అంటే వై ఆల్ దిస్ అని. బట్ ఎడ్యుకేషన్ త్రూ వచ్చే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా, అది that's a different ball game altogether. I guess our conversation is going to be in that circle today. సో ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఉంది. వై వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి లాగా లలిత ఎందుకు దర్గాకెళ్ళింది అని నాకు ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. Oh God, the nation wants to know. సో దర్గా ఏంటి, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఏంటంటే, నేను నా ఫస్ట్ సోలో ట్రిప్ నా 24th బర్త్డే అప్పుడు వెళ్ళాను. ఐ వెంట్ టు రాజస్థాన్. ఐ చూస్ దట్ డెస్టినేషన్. సెప్టెంబర్ టైంలో చాలా బాగుంటుంది అని చాలా చదివి వెళ్ళాను. సో అందులో ఒక పార్ట్ వాజ్ అజ్మేర్. And while booking tickets and everything, Ajmer was not on my mind. I went to Rajasthan to explore two places, Mount Abu and Jaipur. Mount Abuకి అంటే అదెందుకు అంటే హిల్ స్టేషన్ అది. అండ్ ఐ లవ్ హిల్ స్టేషన్స్. అండ్ అక్కడ ఐ వాంటెడ్ టు గో టు ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ రాజస్థాన్, గురు శిఖర్ అని ఒకటి ఉంటుంది. సో ఐ హైర్డ్ స్కూటీ అండ్ మొత్తం ఘాట్ రోడ్ అంతా తిరిగి అక్కడికి వెళ్ళి బ్రహ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ, అది చూసేసి అదంతా వచ్చి దెన్ ఐ థాట్ ఓకే, ఈ 6-day ట్రిప్ ని కొంచెం అడ్వెంచరస్ గా మారుద్దామని ఐ యాడెడ్ అజ్మేర్ ఇన్ టు ద ఐటనరీ. ఐటనరీలో ఎలా యాడ్ చేశానంటే, ఐ డోంట్ వాంట్ టు గో టూ ఫార్. ఐ వాంటెడ్ టు ఇనిషియలీ గో టు ఉదయపూర్, బట్ ఐ థాట్ నో, మౌంట్ అబూకి జైపూర్కి మధ్యలో అజ్మేర్ అనమాట. సో అజ్మేర్కి వెళ్ళాను. అజ్మేర్లో ఫస్ట్ అజ్మేర్ అనగానే గుర్తొచ్చేది ఏంటి, అజ్మేర్ దర్గా. అండ్ నేను చాలా చదివిన దాని గురించి, రిసర్చ్ చేసింది ఏంటంటే, ఐ న్యూ అబౌట్ ఇట్ చాలా ముందరే. అక్కడికి వెళ్ళి ఏది కోరుకున్నా అది జరిగిపోతుంది అని. సో ఐ స్పెసిఫిక్లీ వెంట్ టు అజ్మేర్ ఫార్ ద దర్గా ఓన్లీ బికాస్ ఐ వాంటెడ్ టు బికాస్ ఐ హ్యాడ్ అ ఫ్యూ మేనిఫెస్టేషన్స్ అండ్ ఐ వాంటెడ్ టు ప్రే దట్ నాకు ఇది అవ్వాలి అని. సో that itself turned out to be a very adventurous trip. As I spoke in the last episode, 8 hours అనేది, nobody knew where I was. I was in Ajmer. అంటే దట్ దర్గా వాజ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ అజ్మేర్. మిగతాదంతా కూడా తిరిగాను నేను. ఐ వెంట్ టు ద మ్యూజియం అండ్ ఐ ఎక్స్ప్లోర్డ్ ద స్ట్రీట్స్ ఆఫ్ అజ్మేర్ అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. బట్ టు సెట్ ద కాంటెక్స్ట్ అది అనమాట. ఐ వెంట్ టు అజ్మేర్ ఫర్ దాట్. నేను ఐ డోంట్ థింక్ ఐ వుడ్ డూ సంథింగ్ లైక్ దట్ ఇప్పుడు. I mean, it happened only 4 years ago, but still I feel కొంచెం ఇప్పుడు నాకున్న భయం అనను, బట్ ఇప్పుడున్న కొంచెం పెరిగిన బ్రెయిన్ బట్టి ఐ డోంట్ థింక్ ఐ వుడ్ టేక్ సచ్ అ రిస్క్ అలోన్‌గా. గో విత్ మై హస్బెండ్ అండ్ తర్వాత ఎవరినైనా తీసుకెళ్ళి ఇది నేను చేశానని చూపిస్తాను కానీ ఐ వుడెంట్ టేక్ అలాంటి రిస్క్. బట్ టచ్ వుడ్ అంటే ఎవ్రీథింగ్ వెంట్ చాలా స్మూత్‌గా అక్కడ. ఫ్రమ్ befriending that taxi driver, that guy turned out to be Hyderabadi. సో అక్కడ మేము అక్కడ వైబ్ అయ్యామనమాట. ఓల్డ్ సిటీ, చార్మినార్ అక్కడ వైబ్ అయ్యి దాని నుంచి హీ టుక్ మీ టు దట్ ప్రీస్ట్ అని చెప్పాను కదా. లైక్ హీ టుక్ మీ టు ద దర్గా అండ్ హీ షోడ్ మీ అరౌండ్. అండ్ అది
అసలు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నిజంగా నేను అంటే ఐ యామ్ యాక్చువల్లీ ఫంబ్లింగ్ రైట్ నౌ. ఎందుకంటే ఇట్స్ సచ్ ఎన్ ఓవర్‌వెల్మింగ్ ఎక్స్‌పీరియన్స్. అది అలాంటి ఎనర్జీ ఇచ్చింది నాకు ఆ దర్గా. ఇట్ వాస్ సో అమేజింగ్. అండ్ నేను వెళ్ళిన ఫ్రైడే 1 పీఎం అని ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, జనరల్లీ మాస్క్స్ ఆర్ వెరీ భీడ్‌తో నిండిపోయి చాలా రష్ ఉండి చాలా హడావిడిగా అలా ఉంటుంది కదా! బట్ ద పీస్ దట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ అది మాథా టేక్నా అని ఒకటుంటుంది. దట్ యూ గో టు ద సెంటర్ ఆఫ్ ద మాస్క్ అండ్ నీ మీద ఒక చాదర్ లాంటిది వేసి చేస్తారనమాట. అండ్ ద పీస్ దట్ ఐ ఫెల్ట్ అప్పుడు ఆహ్, అసలు దట్ వాస్ నెక్స్ట్ లెవెల్. సో, ఐ రియల్లీ ఎంజాయ్డ్. అండ్ ఈ ట్రిప్ గురించి ఇంకా చాలా మాట్లాడొచ్చు. నేను ది ఎక్స్‌పీరియన్సెస్ దట్ ఐ హాడ్ డ్యూరింగ్ దిస్ ట్రిప్. అండ్ ఐ ఐ ఖచ్చితంగా నేను చెప్తాను, అట్‌లీస్ట్ లైఫ్‌లో వన్స్ ఒక సోలో ట్రిప్ వెళ్ళాలి. అమ్మాయిలు ఎస్పెషల్లీ ఒక సోలో ట్రిప్ డెఫినిట్‌గా ప్లాన్ చేసి వెళ్ళండి. బికాజ్ ఇట్ విల్ షో యూ థింగ్స్ దట్ ఐ డోంట్ నో, యూ విల్ ఎక్స్‌పీరియన్స్ ఎ డిఫరెంట్ యూ. నీకు నీకు నువ్వే చాలా కొత్తగా కనిపిస్తావు. అండ్ డెసిషన్ మేకింగ్ అప్పుడు ఓహో! నేను ఇలా కూడా తీసుకున్నాను డెసిషన్ అని అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ గో. ఒకసారైనా వెళ్ళండి సోలో ట్రిప్‌కి. యాహ్! దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ మై యాహ్! దర్గా. యాహ్! సో దట్ ఈస్ యాక్చువల్లీ రియల్లీ నైస్. నాకొక ఫాలో అప్ క్వెషన్ ఉంది. ఆ తర్వాత వీళ్ళు యాక్చువల్లీ ఐ థింక్ దిస్ ఈస్ గ్రౌండ్స్ ఫర్ అస్ టు మేక్ అ సెపరేట్ ఎపిసోడ్ జస్ట్ ఆన్ ట్రావెల్. ఐ థింక్ అదొక మంచి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. బట్ ఐ థింక్ వి షుడ్ టాక్ అబౌట్ ట్రావెల్ యాహ్! అండ్ లైక్ గ్రూప్ ట్రావెల్, సోలో ట్రావెల్ వాటెవర్ ఇట్ మైట్ బి. హ్మ్. అయితే నాకు ఫాలో అప్ క్వెషన్ ఏంటంటే, నీ మేనిఫెస్టేషన్స్‌లో కొన్ని కరెక్ట్‌గా అయ్యాయా? ఆ! యాక్చువల్లీ అయ్యాయి. అంటే ఇప్పుడు నువ్వు ప్రతీదీ పెళ్ళికి తెచ్చి ఆపుతావా అని అనకు. బట్ సీరియస్‌లీ ఐ మానిఫెస్టెడ్ మై హస్బెండ్ అండ్ ఐ గాట్ హిమ్. అండ్ అక్కడ నేనెళ్ళి కోరుకున్నది ఏం లేదు. ఓకే. 3 థింగ్స్ కోరుకున్నాను. ఒకటి, నాకు నాకు తగినట్టు నాకొక హస్బెండ్ కావాలి. ఐ మీన్ దట్ వాస్ ద థర్డ్ విష్. ఫస్ట్ విష్ వాస్ నా ఫ్యామిలీ. అంటే మై పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ అండ్ దే షుడ్డెంట్ బి డిసప్పాయింటెడ్ ఇన్ మీ. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నేను సో కోరుకున్నది. స్వీట్. అండ్ దట్స్ సెకండ్ సో థింగ్ స్వీట్. ఈజ్ సెకండ్ థింగ్ వాస్ నేను ట్రావెల్ చేయాలి. ఐ వాంట్ టు ట్రావెల్ కంట్రీస్. ఐ వాంట్ టు ట్రావెల్ చాలా. అండ్ ఐ వాంట్ న్యూ ఎక్స్‌పీరియన్సెస్ కావాలి నాకు లైఫ్‌లో అని సెకండ్ కోరిక వాస్ దట్ విచ్ యాక్చువల్లీ ట్రావెల్ చేస్తూ ట్రావెల్ కావాలి. యాహ్! యాహ్! బికాస్ థట్ గివ్స్ మీ ఒక అసలు ఆ ఎనర్జీ నాకు ప్లాన్ చేసేయడానికి, లేకపోతే ఇక్కడ ఉండాలి, ఇక్కడ తినాలి. ఆహ్, ఆహ్, దానికి దట్ ఎనర్జీ ఆ విగర్ నాకు ఇంకా దేని మీద అంత రాదు ఐ ఫీల్. అంటే ఆఫ్‌కోర్స్ ప్యాషన్, వర్క్ అదంతా పక్కన పెడితే, దిస్ గివ్స్ మీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాయ్ ప్లానింగ్ మై ట్రిప్, ది ఐటినరీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్స్‌పీరియన్సింగ్ అక్కడికెళ్ళి అదంతా. జనరల్లీ నేను కొన్ని డెస్టినేషన్స్ ప్లాన్ చేసుకుంటాను కానీ, అటు తిరిగేవన్నీ చాలా మటుకు ఇంప్రాంప్టూనే ఉంటాయి. ఐ డోంట్ ప్లాన్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద డే. థాట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ సచ్ అన్ ఎక్సిలరేటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. దట్ వాస్ ద సెకండ్ విష్, నేను ట్రావెల్ చేయాలని. థర్డ్ విష్ వాస్ మై హస్బెండ్. అండ్ టచ్ వుడ్ అది 3 నాకు ఐ ఫీల్ మై పేరెంట్స్ ఆర్ హ్యాపీ. ఐ యామ్ ట్రావెలింగ్ అండ్ ఐ గాట్ ద మ్యాన్ ఆఫ్ మై డ్రీమ్స్. సో యాహ్! ఓహ్! దట్ ఈస్ ఇది. సో ఎవరికైనా ఇన్‌స్పిరేషన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఐ థింక్ దిస్ ఈస్ యువర్ ఇన్‌స్పిరేషన్. సో ఎక్సలెంట్. యాక్చువల్లీ సో నాకిప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది. ఏమన్నా ఆలోచించాలేమో అని డౌటొస్తుంది. యాక్చువల్లీ నా నా మేనిఫెస్టేషన్స్ కొంచెం హౌ ఐ వెంట్ అబౌట్ ఇట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఐ థింక్ దట్ కుడ్ ఆల్సో బి సంథింగ్ వి టాక్ అబౌట్ అట్ గ్రేట్ లెంగ్త్ టు బి వెరీ హానెస్ట్. కానీ అంటే మేనిఫెస్టేషన్ అనే దానికంటే ఐ థింక్ లైక్ విల్ పవర్ ఆర్ వాట్ వి సెట్ అవర్ మైండ్ టు విచ్ విల్ టాక్ థోడా అబౌట్ టుడే యాస్ వెల్ బికాస్ ఐ థింక్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ హెల్ప్స్ దట్. డెఫినెట్‌లీ. Kind of pivoting back to the original topic. మనల్ని వదిలేస్తే ఇదే చాలా సేపు మాట్లాడుకునేలా ఉన్నాము. బట్ గోయింగ్ బ్యాక్ టు వాట్ వి వాంట్ టు స్పీక్ అబౌట్. సో లలిత టెల్ మీ నీకు నీ ఎడ్యుకేషనల్ జర్నీ ఏముండే? ఓకే. అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే ఐయామ్ ఎన్ ఇంజినీర్. అండ్ అంటే ఆ మూవీలో అదేంటి 'శెట్టి పోలి శెట్టి' మూవీలో అంటాడు కదా వాడు, "మీరు ఇంజినీరింగ్ అయ్యి షెఫ్ అవ్వలేదా? అదేంటి డైరెక్ట్‌గానే అయిపోయారా మీరు?" అలాగా. అంటే ఐ వాస్ అదే కదా ప్రాసెస్. అదే కదా ప్రాసెస్ లాగా. సో, ఇంజినీరింగ్ వాస్ నాట్ మై చాయిస్. ఐ మీన్ ఐ
ఇప్పుడు అందరూ చేస్తారు కాబట్టి అలాగా గుంపులో గోవిందలాగా ఐ డిడ్ మై ఇంజినీరింగ్. బట్ ఎంబీఏ వాస్ మై చాయిస్. I wanted to do an MBA and I wanted to get something out of it. Get something అంటే get something అంతే. I didn't know what I was going to get. I just wanted to do an MBA and get out of home. That was the first thing. ఇంటి నుంచి బయటికెళ్ళి చదవాలి. అండ్ ఎంబీఏ చేయాలి. అదే అనుకున్నాను. The 4 years of my engineering didn't go as per my uh, I felt I was stuck and I didn't belong there. The usual stuff. Ante with respect to people, with respect to studies, I I am still scared of coding, I guess. అంటే నాకేదైనా ఒక లాజికల్ ప్రాబ్లమ్ ఇస్తే నేను చాలా భయపడిపోతాననమాట. ఐ థింక్ ఐ యామ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ ఐ గెట్ స్కేర్డ్. ఒకలాంటి ట్రామా అనమాట అది. సో, ఆ 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ అలాగా ఎలాగో అలా గడిచాయి. ఐ మీన్ ఐ థింక్ ఐ వాస్ ఎ గుడ్ స్టూడెంట్. బాగానే వచ్చాయి మార్క్స్. బట్ యాహ్! ఐ డిడ్ంట్ ఫైండ్ మై కాలింగ్ అక్కడ. బట్ ఎంబీఏలో ఐ ఫౌండ్ మై కాలింగ్. సో, ఓకే. బెటర్ లేట్ దెన్ నెవర్. సో, ఇట్స్ ఓకే. అంటే ఎక్కడైనా నాకు నా హ్యాపీనెస్ అయితే దొరికింది కదా అని. సో, ద మోస్ట్ పివటల్ జర్నీ ఆస్పెక్ట్‌లో అంటే ఐ థింక్ ఇట్స్ మై ఎంబీఏనే. అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసినది ఆ 2 ఇయర్స్‌లో నేను ఇవన్నీ ఇంకా చాలా ఢీలా పడిగాయి అనమాట. ఇవన్నీ పోయినా కూడా ఐ డిడ్ంట్ కేర్. బికాజ్ ఆ 2 ఇయర్స్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది వాస్ వేరే లెవెల్. అంటే ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ మీటింగ్ న్యూ పీపుల్. అంటే ఫైండింగ్ చెప్పాను కదా! లైక్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్. ఐ థింక్ బెంగుళూర్ ఇస్ అంటే ఆల్సో ద సిటీ మ్యాటర్స్ ఏమో నాకు తెలీదు. ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ and the city was welcoming. I found a new Lalita. I guess both intellectually and ఒక personality development లాగా నాకు that was my pivotal like a butterfly phase of my metamorphosis అప్పుడైంది నాది. యాహ్! దట్స్ అమేజింగ్. అండ్ యాహ్! అంటే ఇంకేమన్నా సంథింగ్ స్పెసిఫిక్ దట్ యూ హావ్ లైక్ థాట్ ఔట్ ఫర్ యువర్ ఫ్యూచర్, మేబీ సే ఇంకో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు డూ దట్ మై యూ నో దట్ మై ఎంబీఏ వుడ్ హావ్ బీన్ రెలెవెంట్ ఫర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏమన్నా అలాంటివేమన్నా ఉన్నాయా? నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఐడ్ నెవర్ థాట్‌కి లేదు ఈ నేను ఒక ప్రొడక్ట్ మేనేజర్‌ని అవ్వాలో, లేకపోతే ఐ వాంట్ టు బికమ్ ఎ మేనేజరో అలా అనుకుని నేను ఎంబీఏకెళ్ళలేదు. ఐ వాంటెడ్ టు డూ అన్ ఎంబీఏ బికాజ్ ఐ థాట్ ఐ వాస్ కట్ ఔట్ ఫర్ ఇట్. ఐ ఫీల్ ఐ యామ్ ఎ గుడ్ ఒరేటర్. I feel I have that creativity and that sort of curiosity to know more, and I feel that kind of attitude sort of helped me in my MBA. అండ్ నేను చాలా ఇష్టంగా చదివాను ఆ 2 ఇయర్స్. నేను కష్టంగా చదవలేదు. సో, మేబీ దట్ ఈస్ ద వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. నేను ఏదో అయిపోవాలి, ఏదో పొడి చేయాలి, సీఈఓ ఆఫ్ ఎ కంపెనీ అవ్వాలని అలా చదవలేదు. బట్ దట్ ఈస్ వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్డ్ మీ బికాజ్ ఐ వాస్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ హూ గాట్ ప్లేస్డ్ ఇన్ లైక్ డిసెంబర్‌లో స్టార్ట్ అవుతుంది దట్ ప్లేస్‌మెంట్ థింగ్. అండ్ డిసెంబర్‌లోనే ఐ గాట్ ప్లేస్డ్. హ్మ్. సో, నేను మిగతా ద ఓహ్! నైస్. యాహ్! మే వరకు ఐ యాక్చువల్లీ ఎంజాయ్డ్. ఇంకా ఐ గాట్ ప్లేస్డ్ ఇంకేముంది అని. అండ్ దో 8 మంత్స్ ఆఫ్ మై ఎంబీఏ వాస్ లాక్‌డౌన్‌లోనే ఇంట్లోనే చేశాను. బట్ ఈవెన్ దెన్ ఐ ఫీల్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది నేను నేను చాలా ఇష్టంగా చదివిన 2 ఇయర్స్. ఐ థింక్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ థింక్ దోస్ వర్ ద ప్రైమ్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. అంటే దెన్ ఆఫ్టర్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ అది ఎలాగో, బట్ ఆ 2 ఇయర్స్ మాత్రం దేర్ ఇస్ ఆల్వేస్ ఎ స్పార్క్ ఇన్ మై ఐస్ వెన్ ఐ టాక్ అబౌట్ ఇట్. ఐ కుడ్ సీ అ న్యూ నాకు ఎంత కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ వచ్చేదంటే, అంటే ఈవెన్ ఇన్ థింగ్స్ లైక్ మై వార్డెన్ వాజ్ కొంచెం తేడా అనమాట. షీ ఇప్పుడు వి ఆర్ అడల్ట్స్. ఎంబీఏకొచ్చిన తర్వాత ఇట్స్ ఓకే. ఐ మీన్ రిలేషన్‌షిప్స్ అన్నీ అవుతుంటాయి. there are so many couples that got married also after the MBA. అదంతా. బట్ మై వార్డెన్ వాస్ కొంచెం షీ డిడ్ంట్ లైక్ లుకింగ్ అట్ పీపుల్ లైక్ దట్. ఇలా చేతిలో చేపేసి పెట్టుకొని నడవడం అండ్ ఎవ్రీథింగ్. అండ్ షీ యూజ్డ్ టు పాస్ వెరీ, వెరీ డిస్గస్టింగ్ కామెంట్స్ ఆన్ ఎవ్రీవన్. అండ్ దెన్ ఒకసారి ఏమైందంటే వి వర్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ హాస్టల్‌లో అండ్ కర్టెన్స్ వర్ సీ త్రూ. అండ్ ఎదురుగానే వాస్ ద కాన్ఫరెన్స్ హాల్ కారిడార్. అండ్ దెన్ వి వెంట్ టు ద వార్డెన్ అండ్ ఆస్క్డ్ హర్, మాకు చేంజ్ ఆఫ్ కర్టెన్స్ కావాలి. ఇట్ ఈస్ సీ త్రూ. అండ్ దెన్ షీ రిఫర్డ్ టు మై రూమ్‌మేట్
అండ్ షీ సెడ్ మీరెలాగో ఏంటి అదేంటి మీకేంటి ప్రాబ్లమ్? మీరు ఎలాగో అబ్బాయిలతో తిరుగుతూ ఉంటారు గదా! హౌ హౌ డస్ ఇట్ మ్యాటర్ ఇఫ్ యూ హావ్ సీ త్రూ కర్టెన్స్. సో, షీ పాస్డ్ అలాంటి డెరగేట్ వెరీ, వెరీ, వెరీ డిస్గస్టింగ్ కామెంట్. అండ్ దెన్ ఐ వాస్ టేకెన్ అబాక్ బై ఇట్ అండ్ both my roommates started crying and I was like, how dare she? How can she say that? And I went down, I called her out in front of everyone. I didn't know I had that kind of courage. Nobody else spoke and nobody else at least voiced their opinion ఇది తప్పు అని. I told her straight to her face it was wrong whatever you said. She didn't take any action. She was like, ఏం లేదు, just go. I went to the dean. I wrote an official letter. I got it signed with one of my marketing professors, and I told them this is not the way you speak to an MBA, a student, or a basic human right. Adi మేము అడిగింది. And then there was a small meeting set up with all the teachers, and I was the student representative. And I spoke about the problem, and then she was very, I say, polite and poised, and she was like, yeah, okay, tell me what is your problem and everything. So I think that kind of courage only education and only నీ మీద నీకు ఇష్టం ఉంటేనే or నీ మీద నీకు ఒకలాంటి yes I can do this అనేది ఉంటేనే ఉంటుంది. And I feel ఆ 2 years లో I think I used to represent all the students regarding food, regarding ఇలాగ warden issues. They used to come to me for every problem. Every problem అనను, but every problem that was big enough for nobody, అంటే big enough and nobody was reacting to it. Yeah. I think ఆ కరేజ్ అనేది నాకు ఎడ్యుకేషన్ తోనే వచ్చింది. ఎంబీఏ తోనే వచ్చింది. Yeah. దట్స్ సో నైస్ అబ్బా! సో నైస్. నేనింకా ఆలోచిస్తున్నా ఎక్కడో. కానీ ఓకే. సో, నా జర్నీ ఏంటంటే ఫస్ట్ ఎంబీబీఎస్ చేశాను. అండ్ ఐ థింక్ లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్‌లో ఎస్టాబ్లిష్ అయింది కూడా నేను యూఎస్‌లో పెరిగి ఎంబీబీఎస్ కోసం ఇండియాకి మూవ్ అయ్యాను. సో, దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్‌పోజర్ టు ఇండియా, మెడికల్ స్కూల్ ఆల్ అట్ వన్స్. ఆ తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కొన్ని ఇయర్స్ ఆర్ లైక్ అయిపోతున్న టైంలో కొన్ని ఇయర్స్ ఐ హాడ్ టు స్టడీ ఫర్ యూఎస్ఎంఎల్ఈ అండ్ మళ్ళీ యూఎస్‌కి రిటర్న్ వద్దామని. విత్ రిగార్డ్స్ టు వై అంటే నాకు ఇండియా చాలా ఇష్టం. నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను హైదరాబాద్‌లో ఉన్నంత సేపు. కాకపోతే ఐ థింక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ వాస్ ఐ వాంటెడ్ ఆపర్చునిటీ అండ్ నాకు పర్టిక్యులర్‌లీ నాకు తెలుసు ఐ వాంట్ టు గో ఇంటూ ఇంటర్నల్ మెడిసిన్ అనే క్లారిటీ నాకు చాలా ఉండింది. And I wanted to go into a fellowship. So, specifically Hem-Onc fellowship, hematology oncology, which is the study of blood disorders and cancer. So, అది ముందు నుంచి ఐడియా ఉండింది. And I felt that it was the most streamlined in US as well as నేను నేర్చుకునేది ఖచ్చితంగా I know I'm going to be happy with the way I'm trained అనేది అనిపించింది. So that was my plan, right? అండ్ సో, ఆ జర్నీ అంతా అయిపోయాక నాకివాళ ఐయామ్ డన్ విత్ మై రెసిడెన్సీ. నేనొక చీఫ్ ఇయర్ చేస్తున్నానిప్పుడు, విచ్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇయర్ బట్ హాస్ టైస్ విత్ రెసిడెంట్స్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్. అట్‌లీస్ట్ ఎలా నడుస్తుంది, ఏం కాన్‌ఫ్లిక్ట్స్ వస్తున్నాయి బిట్వీన్ ఫిజిషియన్ అండ్ ఆర్ లైక్ అటెండింగ్స్ అండ్ రెసిడెంట్స్ ఆర్ రెసిడెంట్స్‌కి వేరే వాళ్ళకి స్టాఫ్‌కి ఆర్ మా డిపార్ట్‌మెంట్‌కి వేరే డిపార్ట్‌మెంట్‌కి అలా ఒక 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పోజర్ అవుతోంది నాకు. And I also had this chance to take my board exam అంతా అయిపోగొట్టేసుకొని starting fellowship on a fresh note లాగా. Now I am going to start Hem-Onc fellowship in July. So Wow. that's my journey. నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. వాట్ ఐ వాంట్ టు డూ ఆఫ్టర్ ఫెలోషిప్ ఇస్ స్టిల్ టు బి డిసైడెడ్ లానే ఉంది. ఇంకా ఐ డోంట్ నో. ఎందుకంటే మాకు పాత్స్ ఎలా ఉంటాయంటే వీ కెన్ చూస్ టు స్టే in academia and continue to work with residents, fellows, and teach the next generation of physicians and work on research, which is definitely something that comes quite naturally to me. Chala interest undi నాకు ఆ విషయంలో. But there's also the option of just kind of only taking on patients and just seeing patients for the rest of my career and kind of on meeting that unmet need in the community. Adokatu oka option undi. So a lot of it does depend on how I feel after fellowship. బట్ ఇది నా కరెంట్ నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతున్నాయంటే ఇందులో ఏదో ఒక దారి మోస్ట్ లైక్లీ ఇస్ వాట్ ఈస్ ది ఫ్యూచర్ ఫర్ మీ. డెఫినెట్లీ నేనైతే 100% చెప్తాను. ఐ అగ్రీ టోటలీ వెన్ యూ సే దట్ చదువు వల్ల కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది. అండ్
పర్టిక్యులర్‌లీ ఎస్పెషల్లీ మరీ ముఖ్యంగా అమ్మాయిలకి ఇంకా ఎక్కువ. అండ్ స్పెసిఫిక్‌లీ కొన్ని లాస్ట్ ఎపిసోడ్స్‌లో ఎటైనా షేర్ చేసుకున్నాము. డిఫరెంట్ రీజన్స్ ఫర్ వై వి మే హావ్ బీన్ అండర్ కాన్ఫిడెంట్. బట్ అండ్ వాట్ చేంజ్డ్ అవర్ కాన్ఫిడెన్స్. కానీ ఆ గ్రోత్ ఆర్ ఆ జర్నీ ఫ్రమ్ అండర్ కాన్ఫిడెంట్ టు కాన్ఫిడెన్స్ టుడే వాస్ 100% అఫెక్టెడ్ బై ఎంత బాగా చదివాము, దాన్ని ఎంత బాగా ఇంప్లిమెంట్ చేసుకోగలిగాము. ఐ థింక్ వాట్ పీపుల్ ఫెయిల్ టు అండర్‌స్టాండ్ ఈస్ మనం ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటే అదొకటే నేర్చుకుంటాము అని. బట్ దట్స్ యాక్చువల్లీ ఐ థింక్ అ వెరీ నారో వే ఆఫ్ లుకింగ్ అట్ చదువు. నువ్వు ఒక విషయాన్ని నేర్చుకుంటే యువర్ ఐస్ స్టార్ట్ ఓపెనింగ్ టు అదర్ విషయాలు. And I think the biggest thing or the biggest reason I feel that way now is ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెడిసిన్ ని ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ గా తీసుకున్నారు. ది యూసెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెడిసిన్ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ దాకా ఎక్స్టెండ్ అవుతుందంటే ఎవ్రీ సింగిల్ చాప్టర్ మేము మెడ్ స్కూల్లో చదివింది దానికి ఒక ఏఐ ఇన్ దిస్ టాపిక్ అని యాడ్ చేయొచ్చు అండ్ దాంట్లో డెవలప్మెంట్స్ అయిపోతున్నాయి. సో pathologists are using AI to pick up on patterns in pathology slides. Gastroenterologists are using AI to pick up on polyps in colonoscopies. And then obviously internal medicine వాళ్ళు నోట్స్ రాసేయడంలో అండ్ చూసుకోవడంలో లైక్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ వెతకడంలో వాడేస్తున్నారు. అండ్ ఐ మీన్ స్పెసిఫిక్లీ ఆంకాలజీలో ఇంకా నాకు అర్థం కాలేదు కానీ ఐ ప్రిటీ షూర్ దే యూజింగ్ ఇట్ టు జనరేట్ అ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ప్లాన్ బేస్డ్ ఆన్ పేషెంట్ కి ఏమేమి ఉన్నాయి అని. నాకు అసలు ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. నాకు టెక్నాలజీ అర్థం కాదు. అట్‌లీస్ట్ ఆ లెవెల్‌లో అయితే అర్థం కాదు. బట్ I think after studying this much, inka itla, how can we make it work this way? And so many physicians are working on that, and that's a testament to నువ్వు చదువుకుంటే అన్ని ఎలా అప్లై చేసుకోవచ్చో నీకు ఒక క్లారిటీ వస్తుంది. సో your curve is not linear with chadukodam or learning. It's definitely a sine curve and it's like an accelerated jump up and you keep exponentially growing. So that's my take on chadu and అందుకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక 10 సార్లు నువ్వు ఒక సెంటెన్స్ ని చదివాక ఎవడైనా వచ్చి ఆ సెంటెన్స్ కరెక్ట్ కాదు అంటే ఏ పోరా అన్నట్టు ఉంటుంది. ఒక 10 టెక్స్ట్ బుక్స్ లో చదివాను ఈ సెంటెన్స్ ని అని. అవునా? కదా? ఎక్కడ లేని కాన్ఫిడెన్స్. అవునబ్బా! ఐ కంప్లీట్లీ అగ్రీ. యాహ్! సో అందుకని ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు పిల్లల్ని చూస్తే కొంచెం పిల్లలంటే చిన్న పిల్లలు కాదు కానీ దోస్ టీనేజర్స్ వెన్ ఐ సీ దెమ్ గ్లోరిఫైయింగ్ అ లైఫ్ ఆఫ్ కర్డాషియన్స్ అండ్ అట్లా అంతా పైసలుంటే ఇవన్నీ చేయక్కర్లేదు, కష్టపడక్కర్లేదు అంటే మరి నువ్వు ఇంకేం చేస్తావురా? నీకు ఇంత టైం ఉంటే నువ్వు ఏం చేస్తావురా నీ లైఫ్ తోటి? అని నాకు ఆటోమేటిక్ గా క్వశ్చన్ వస్తుంది. కాదు. అండ్ ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వి ఆర్ బ్లెస్డ్ యాజ్ ఇండియన్స్ యాజ్ అ రేస్ దట్ వి ఎంఫసైజ్ ఎడ్యుకేషన్ దిస్ మచ్. మిగతా ఫ్యామిలీస్ ఆర్ మిగతా కమ్యూనిటీస్ లో అదంతా వెయిట్ అసలు ఇవ్వరు. అంటే ఇవ్వరు అంటే అసలు బ్లాంకెట్ స్టేట్మెంట్ గా అనలేను కానీ దెర్ ఆర్ ఫ్యామిలీస్ దట్ సే నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్ళాలి, కాలేజ్ ఏం అక్కర్లేదు, వేస్ట్, వీఆర్ నాట్ గోయింగ్ టు పే ఫర్ యువర్ అండర్ గ్రాడ్ అని అనే ఫ్యామిలీస్ ఉంటారు. బికాస్ ఇట్స్ లైక్ వేస్ట్ ఆఫ్ మై, నువ్వు చేసే స్కిల్స్ కి నీకు అక్కర్లేదు కాలేజ్ అని. మన దాంట్లోనే అండ్ వి డగ్ అవుట్ ఆఫ్ పావర్టీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ జనరేషన్స్, రైట్? వి డగ్ like we still know people who are going through that type of hardship and the only reason we are here today is because our parents bothered to get themselves educated and get us educated, right? అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. మన చేతులు మనమే నరుక్కోవాలా ఎడ్యుకేషన్ అక్కర్లేదు అనుకుని. దట్స్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ టు మీ. అవును. అవునబ్బా! కరెక్టే. మై డాడ్ యూజ్డ్ టు టెల్ మీ, వాళ్ళ అమ్మ అంటే మా నాయనమ్మ మా నాన్నకి "అరే! చదువుకోకపోతే చంపేస్తాను" అని. అంటే నా జనరేషన్‌కొచ్చేసరికి మై మదర్ యూజ్డ్ టు టెల్ మీ చదువుకోకపోతే చచ్చిపోతావని. సో, అది ఎటువైపైనా డెత్ ఇస్ అంతే. వెన్ యూ స్పోక్ అబౌట్ ఇండియన్స్ అండ్ ఆ రేస్ స్పెసిఫికల్లీ ఎడ్యుకేషన్ ఇస్ సచ్ నెక్స్ట్ ఇంకేమొస్తుందో డైలాగ్. నెక్స్ట్ నేను ఏమో తెలీదు. ఐ డోంట్ నో. అప్పుడు నా కూతుర్నో, కొడుకునో నువ్వు అడగాలి. బట్ యాహ్! అంటే అంత ఎంఫసిస్ ఉంటుంది ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ దాని మీద. అండ్ ఆల్సో నెక్స్ట్ నెక్స్ట్ జస్ట్ ఒక చిన్న డైలాగ్. నెక్స్ట్ చెప్పు. నువ్వు చదవకపోతే నేను చచ్చిపోతాను రా. ఎందుకంటే మన పిల్లల్ని అరవలేము అని చాలా ఇట్లా జాగ్రత్తగా గాజు బొమ్మలే చూసుకోవాలి కాబట్టి నేను చచ్చిపోతాను, నువ్వు చదువుకోవా ప్లీజ్.
Oh God. Yeah, true. So true. May happen. Yeah, in that context, and I feel you spoke about this in our second video, about knowing a person's true capacity and potential. Adi chaduviteni kada, like that comes only when you sort of get into the subject and నువ్వు చదువుకొని అనంతా నీ కెపాసిటీ ఏంటో నీకేం తెలుస్తుంది అంటే చదువుకుంటేనే నీ ఇంటెలెక్చువల్ purview of things అది తెలిసేది only when you read and only when you understand yourself, and that I think that very very strongly comes from education. అది ఇంకెక్కడి నుంచి రాదు. నీ కెపాసిటీ ఏంటో నీకు తెలియాలంటే నువ్వు యూ హ్యావ్ టు ఐ థింక్ గో త్రూ దిస్ ది ఎంటైర్ థింగ్. ఐ మీన్ ఆబ్వియస్లీ నీకు ఇష్టమైన టాపిక్ లోనే చదువుకోవాలి. Yeah. బట్ నువ్వు చదవడం అంటూ నీకు ఇష్టం లేకపోయినా కూర్చొని చదవడం అంటూ స్టార్ట్ చేస్తే ఇట్ కైండ్ ఆఫ్ ట్రైన్స్ యువర్ బ్రెయిన్ టు లైక్ థింగ్స్. ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ అ న్యాచురల్ గా వచ్చే ఒక ఈజీ టాపిక్ ఏదో ఒకటి ఉండుంటుంది, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. బట్ స్టిల్ కష్టంగా ఉన్న ఐ వాంట్ టు లెర్న్ దిస్ అనే ఒక టాపిక్ తీసుకోవడానికి ధైర్యం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాట్స్ వై యూ స్టే పర్సిస్టెంట్ అట్ ఇట్. అండ్ లాంగ్ టర్మ్ గెయిన్స్ రా, when you train yourself to do something, even though ఇవాళ ఏం అనిపించట్లేదు, దాని వల్ల ఉపయోగం ఏం లేదు, నేను ఇవాళ చదివితే ఎప్పుడో రేపొద్దున రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉన్నప్పుడు నేను ఇప్పటి నుంచి ఎందుకు చదవాలి అని కొంతమంది అంటారు. బట్ నిజంగా చదివి ఆ ఎగ్జామ్ లో నీకే మంచి మార్క్స్ వచ్చి ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఐ నో పీపుల్ డౌన్ ప్లే ఇట్ అండ్ లైక్ దర్ లైక్ నేను చదవలేదు, నేను పాస్ అవ్వలేదు అని అదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా. నో, నేను చదివాను, నేను చాలా బాగా రాశాను, నాకు మంచి మార్క్స్ వచ్చాయి అనే కాన్ఫిడెన్స్ నుంచి వచ్చే ఒక హై, బికాస్ నౌ యూ హ్యావ్ సంథింగ్ దట్ నో వన్ కెన్ టేక్ అవే ఫ్రమ్ యూ. మనీ అవన్నీ ప్రాపర్టీస్ అవన్నీ ఎలా వస్తాయో ఎలా పోతాయో మనకు తెలియదు, కానీ దిస్ ఈస్ అ నగెట్ ఆఫ్ విజ్డమ్ దట్ ఈస్ స్టికింగ్ విత్ యూ. అండ్ ఇఫ్ ఇట్ లీడ్స్ టు ఫర్దర్ విజ్డమ్, ఇంకా నీ దగ్గర గోల్డ్ ఉన్నట్టే. లైక్ నాలెడ్జ్ హెస్ గివెన్ సో మచ్ కాన్ఫిడెన్స్ అండ్ పవర్, ఎస్పెషల్లీ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు. You can kind of tell when they're bullshitting you. You can kind of tell when people are like, నేను ఉస్సు అని ఎవడైనా వచ్చి మాట్లాడితే ఐమ్ లైక్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇది ఇది, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగితే వాళ్ళకి ఇట్లా గడ్గడా వణుకొస్తుంది చూడు. యా, ఎక్కడి నుంచి వస్తుందో. యా, అండ్ ఎంత డిస్టింక్షన్ అంటే షాలో అండ్ డీప్ కి యూ కెన్ లైక్ ఇట్లాగా పిక్ చేసేయచ్చు అనమాట. యునో ఐ ఫీల్ అది దట్ సార్ట్ ఆఫ్ హెల్ప్స్ అస్ టు కీప్ సమ్ రిలేషన్షిప్స్ కొంచెం పాజ్డ్ గా, అండ్ యునో ఐ థింక్ మన గ్రోత్ కి కూడా హెల్ప్ అవని వాళ్ళకి ఐ థింక్ వి సే బాయ్ బాయ్ వెన్ వి యాక్చువల్లీ నో. సో ఇది it helps us, our journey kind of helps us in this area also. అంటే నాకు కొంచెం అనిపించేది ఏంటంటే, ఇప్పుడు చైల్డ్హుడ్ లో ఉండే ఫ్రెండ్షిప్స్ కొంచెం, అండ్ బికాస్ యువర్ పేరెంట్స్ డిసైడెడ్ టు హ్యాంగ్ అవుట్ లాగా ఉంటాయి చాలా వరకు. అట్లీస్ట్ యుఎస్ లో చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్స్ కొంచెం అలానే ఉంటాయి, బికాస్ అదర్వైజ్ దర్స్ రియలీ నాట్ టూ మెనీ వేస్ యూ కెన్ మీట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ అ కిడ్. ఓవర్ టైమ్ అది చదువు వల్ల డైరెక్ట్ గా అని అనను, బట్ మై అప్రోచ్ టు లైఫ్ హెస్ varied very, like chala different from somebody that I may have grown up with and their approach to their life and studies. So you start attracting into your life people who are serious about their life because you study. Or if forget about study, నీకు ఒక గోల్ ఉండి దాని కోసం వర్క్ చేయడం అని అందాం పోనీ. If not academic alone is important for you to grow in your said field, do మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ ఇన్ దట్ సెడ్ ఫీల్డ్. దాని వల్ల చాలా మంది రాలిపోతారు. ఐడ్ రాదర్ దాన్ కాలింగ్ ఇట్ స్ప్లిట్టింగ్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ అ ఫ్రెండ్షిప్ కంట, ఐ వుడ్ కాల్ ఇట్ లైక్ ఆకులాగా రాలింది. మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆర్ స్ప్రింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ఫ్రెష్ ఆకు వస్తుంది. ఇట్ మైట్ బి ద సేమ్ ఫ్రెండ్ when they have reached your stage, or it might be new friends and better friends, to be very honest. I feel like నాకు ఎంబీబీఎస్ స్టార్ట్ అయిన తర్వాత అయిన ఫ్రెండ్షిప్స్ అన్ని చాలా వరకు చాలా మీనింగ్ఫుల్ ఉండే. I don't think any of my friendships after MBBS started have been of any subpar quality. I'm like very happy, and in fact నేను చెప్పాను, నేను జోక్ చేస్తూ ఉంటాను, నాకు ఇంకా ఫ్రెండ్స్ కి ఇంకా స్పేస్ లేదు, వెయిటింగ్ లిస్ట్ లో పడేస్తాను నిన్ను, నాకు టైం కూడా లేదు నేను కలవడానికి. నాకున్న ఫ్రెండ్స్ కే చాలా ఎక్కువ అవుతుంది.
యాహ్! రియల్లీ. అలాగా. ఐ ఫీల్ దట్ వే. ట్రూ అబ్బా! ఐ థింక్ వెరీ ఇన్ సిమిలర్ లైన్స్ ఐ ఫీల్ బీటెక్‌లో ఐ డిడ్ మేక్ ఫ్రెండ్‌షిప్స్ అంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ బీటెక్ ఎండింగ్ నుంచి ఎవరైతే హూ అప్పటి నుంచి ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ సీయింగ్ పీపుల్ వాళ్ళ ట్రూ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు బీటెక్ నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ ఫీల్ we are so close ఇప్పుడు కూడా లైక్ those people have my heart and they have been with me through tough times through so many good దిగుళ్ళు whatever happened during my btech అన్ని వాళ్ళకి తెలుసు and I went through this very weird phase during my btech and ఐ ఫీల్ అంటే వాళ్ళు అలాగే ఉన్నారనమాట. లైక్ ఇంకా ఓకే. ఫైన్ నువ్వు ఎలా ఉంటే నేను అలాగా ఉంటాను. ఐ మీన్ ఐ షుడెంట్ యూజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫర్ లీచ్ లాగా కాదు. బట్ దే జస్ట్ అలా ఫెవికాల్ లాగా నాకు ఇలాగ ఉండిపోయారనమాట. అండ్ దాట్ సార్ట్ ఆఫ్ అది ఇన్ని ఏళ్ల తర్వాత ఐ రియలీ అప్రిషియేట్ దట్ కైండ్ ఆఫ్ పేషెన్స్ దట్ దే హ్యాడ్. అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు అడల్ట్ ఫ్రెండ్షిప్స్ ఆర్ సచ్ యూ కాంట్ నువ్వు ఒక అడల్ట్‌హుడ్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఫ్రెండ్‌షిప్స్ ఆర్ సో టఫ్. ఐ నాట్ ఏబుల్ టు మేక్ ఫ్రెండ్స్ హియర్. అసలు ఇట్ ఈస్ వెరీ టఫ్. ఎందుకంటే నువ్వు డైరెక్ట్‌గా ఇంకా నీకు ఇంకా నువ్వు వెన్ యూ స్పోక్ అబౌట్ దట్ బుల్‌షిట్టింగ్ థింగ్ అది నీకు ఎదురుగుండా కనిపిస్తుంటే యూ డోంట్ ఫీల్ లైక్ షేరింగ్ ఎనీథింగ్. సో నీకి అక్కడ నీ బీటెక్ నుంచి ఎంబీఏలో కూడా లైక్ ఫ్యూ ఫ్రెండ్స్ లైక్ ఐ హావ్ 5, 6 ఇన్ మై సర్కిల్ అండ్ దెన్ దే ఆర్ ఫర్ లైఫ్. సో అక్కడి నుంచి జరిగిన ఫ్రెండ్‌షిప్స్ ఆ తర్వాత మళ్ళీ దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ఇంకా నాకు తెలిసి నాకెవరు రారు కూడా. నువ్వు వెయిట్ లిస్ట్ అంటున్నావు నాకు. ఇంకా ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ లిస్ట్ ఓన్లీ. సో We యాహ్! don't say that. There's always new ways. There's always new opportunities that come up. వెన్ యూ ఆర్ ఇన్ అలైన్మెంట్ విత్ యువర్ సెల్ఫ్ ఎక్కడి నుంచో ఊడిపడతారబ్బా. నాకు అసలు నిజంగా చెప్తున్నాను. ఐ థాట్ నేను రెసిడెన్సీ స్టార్ట్ చేసే టైంకి ఎవరు ఉండరు అని ఫిక్స్ అయిపోయా. నేను ఇంకా నాకు ఇండియాలోనే నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నేను ఇంకా యూఎస్కి వెళ్ళినప్పుడు సర్లే ఏదో మన పని మనం చేసుకుంటూ ఏదో సర్వైవ్ అవుదాము. ఇండియాకి వచ్చినప్పుడు అందరిని కలవచ్చు అనుకుని చాలా మెంటలీ ఫిక్స్ అయిపోయి వచ్చాను ఇక్కడికి. బట్ సర్ప్రైజింగ్లీ ఆఫ్ ఆల్ ప్లేసెస్ నాకు రెసిడెన్సీ న్యూయార్క్ సిటీ అవ్వడం వల్లనేమో కానీ, బికాస్ ఇట్స్ సచ్ ఎ బిగ్ సిటీ అండ్ సో మెనీ పీపుల్ లివ్ హియర్. ఆహ్, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. ఐయామ్ షాక్డ్. నేనసలు ఎక్స్‌పెక్టే చేయలా. నాకసలు ఫ్రెండ్‌షిప్ నిభాయించే టైమే ఉండదు. నాకసలు ఫ్రెండ్సే అక్కర్లేదు అని నేను స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా గుంపు. ఏమొచ్చినా పార్టీ, ఫ్రెండ్స్ ఇంతే హడావిడి. యాహ్! Oh my యాహ్! God. And the amount you went about residency also. Oh my God. ఇట్లా మాట్లాడి ఎంతసేపు మాట్లాడినా సరిపోదే. ఐ థింక్ సో అందుకే అంటున్నా లైక్ యూ నెవర్ నో ఎక్కడి నుంచో వస్తారు మనుషులు ఫ్రెండ్షిప్ యాహ్! అంటే. ఐ డోంట్ థింక్ యూ ప్లాన్ ఇట్. ఇట్ జస్ట్ యాహ్! హ్యాపెన్స్ వెన్ యూఆర్ రాండమ్ గా నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎవరో కనిపిస్తారు అంతే. అట్లా అయిపోతుంది. అదే ఫ్రెండ్షిప్. అవునబ్బా! వెరీ, వెరీ ట్రూ. ఇంటర్ అయిన తర్వాత ఐ హాడ్ 2 వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ హూ ఆర్ యాక్చువల్లీ క్లోజ్ రైట్ నౌ టూ. అందులో ఒక అమ్మాయి సార్ట్ ఆఫ్ లీఫ్ లాగా వెళ్ళిపోయింది. బట్ ఒక అమ్మాయి అయితే ఖచ్చితంగా ఇప్పటిదాకా ఉంది. ఆ తర్వాత ఇంటర్ అయిన తర్వాత బీటెక్‌కెళ్ళి ఐ హాడ్ చాలా హ్యాపీ డేస్ చూసాం గదా మనం. అదొక పెద్ద నెత్తి మీద ఇదనమాట. హ్యాపీ డేస్ సినిమా చూసిన వాళ్ళందరూ దే విల్ రిలేట్ టు మీ. ఏదో బీటెక్ ఏదో గ్లోరిఫైడ్ ఇట్లా చాలా గ్లోరిఫైడ్‌గా ఇంత ఫ్రెండ్స్, ఇంత పెద్ద గ్యాంగ్ అంతా అని చూపిస్తారు. అంతా తొక్క. ఏముండదు. స్టార్టింగ్‌లో ఫస్ట్ ఇయర్‌లో ఒక 14 పీపుల్ పెద్ద గ్యాంగ్ ఉంటుంది. బీటెక్ అయిన తర్వాత ఇద్దరు మిగులుతారు. అది కూడా మిగిలితే నిజంగా గ్రేట్. సో, అలాగా నాకు బీటెక్ అంతా అయిపోయింది. సేమ్ అసలు ఫెనామినాన్. సేమ్. దాని తర్వాత బీటెక్ ఎండింగ్‌లో ఐ రియలైజ్డ్ హూ యాక్చువల్లీ ఈస్ మై ఫ్రెండ్ అండ్ ఎవరితో నేనుండాలి అనేది. అండ్ వాళ్ళతో ఉన్నాను. ఆ తర్వాత ఎంబీఏ అయిన తర్వాత ఎంబీఏకెళ్ళిన తర్వాత ఒక్క ఎక్స్‌పెక్టేషన్ లేదు. ఇంక నాకు ఫ్రెండ్స్ ఉండరు. నా మెయిన్ థింగ్ నేను నా మీద వర్క్ చేసుకోవాలి. నేను ఇంటి నుంచి బయటకొచ్చాను. నేను ఎంజాయ్ చేయాలి. థాట్ వాస్ మై థింగ్. బట్ అక్కడ అంటే అక్కడ ఉన్న రిలేషన్‌షిప్స్ అంటే అక్కడ ఐ ఫౌండ్ మై రూమ్‌మేట్ అసలు అంటే మేమెంత జెల్ అయిపోయామంటే లైక్ అంతే. అంటే దట్ ఈస్ మై సర్కిల్ ఇంకా. నా బీటెక్ నుంచి వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్.
ఫర్ లైఫ్. అండ్ దెన్ ఆ అమ్మాయి అంతే ఇంకా లైక్ 2, 3 పీపుల్ ఇన్ ఎంబీఏ. అప్పుడప్పుడు మాట్లాడితే ఇంకా 2 అవర్స్ మాట్లాడతాము. దాని తర్వాత 2 మంత్స్ తర్వాత మాట్లాడతాం. అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో, అలాగా జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళినప్పుడే యూ ఫైండ్ ఓహ్ మై గాడ్! ఏంటి ఇంత వీళ్ళు ఇంత జెల్ అవుతున్నామా మేము అనేది ఐ రిలేట్ టు యువర్ థింగ్ దట్ యాహ్! ఎక్కడైతే నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవో అక్కడ లైఫ్ విల్ త్రో యూ ఒక పెద్ద యాహ్! ఇట్లా ఒక క్వాలిటీ అండ్ ఐ మీన్ ఈవెన్ నెట్వర్కింగ్ పరంగా కూడా తీసుకుంటే యాహ్! సీ ఇఫ్ యూ గో ఇంటూ నెట్వర్కింగ్ విత్ అన్ అజెండా ఏం మిగలదు. బట్ యాహ్! జస్ట్ మీటింగ్ పీపుల్ ఇన్ యువర్ ఫీల్డ్ ఆఫ్ చాయిస్ అండ్ టాకింగ్ టు మెంటర్స్, um, really knowing what it takes to succeed in your field or if సరే సక్సెస్ పక్కన పెట్టు, మీటింగ్ పీపుల్ who are further along in the journey that you envision for your self చూసినప్పుడు you really draw that strength కదా. ఒక ఒక knowing 10 people who are doing what you want to do in your immediate next future, uh that also I think first of all you will not ఆ రూమ్ ఎంట్రీయే నీకు చదువు లేకపోతే జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! And then on top of it అక్కడ నిలబడి మాట్లాడగలగాలంటే యూ డెఫినెట్లీ నీడ్ టు రీడ్ అప్ బికాస్ యూఆర్ టాకింగ్ టు ఎక్స్పర్ట్స్. వాళ్ళ దగ్గర పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెత్తగా ఉంటుంది. అందుకని ద వే యూ అప్రోచ్ దోస్ రూమ్స్ అండ్ దోస్ సిచ్యువేషన్స్ చేంజెస్ అ లాట్ అండ్ నీ మెచ్యూరిటీ కూడా అక్కడ కనిపిస్తుంది. సో అందుకే ఇక్కడ యూఎస్‌లో ఐ థింక్ లిటిల్ డిఫరెంట్ ఏంటంటే మెడికల్ స్కూల్‌లో వీళ్ళు అండర్ గ్రాడ్ తర్వాత చేస్తారు. ఒక 4 ఇయర్స్. సో 4 ఇయర్స్ అండర్ గ్రాడ్ చేసి 4 ఇయర్స్ మెడికల్ స్కూల్ చేస్తారు. సో ఐ థింక్ వాట్ దట్ డస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇయర్స్ చదువుతావు. బట్ మోర్ ఇంపార్టెంట్‌లీ యూర్ ఎమోషనల్లీ ఎ లాట్ మోర్ రెగ్యులేటెడ్. బై దట్ టైమ్ యూఆర్ ఇన్ యువర్ లైక్ మిడ్ 20స్ టైమ్ ఫ్రేమ్ ఉంటుంది కదా. ద వే యూ స్టార్ట్ అప్రోచింగ్ ది సిట్యుయేషన్స్ చేంజెస్ అ లాట్. మన ఎంబీబీఎస్‌లో నాకు కనిపించేదేంటంటే ఒక 18 ఇయర్ ఓల్డ్ ఈస్ బీయింగ్ టాట్ టు టాక్ అబౌట్ ద బాడీ, టు టాక్ టు పేషెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ కదా. అన్‌లెస్ యూ టేక్ పర్టిక్యులర్ అటెన్షన్ అండ్ కేర్ చాలా కష్టం నేర్చుకోవడం. ఎలా మాట్లాడాలి అనేది చాలా, చాలా ఇంటెన్షనల్‌గా నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ చాలా లాడ్లీగా పెరిగే వాళ్ళకి ఇంకా దే నీడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్‌ట్రా అటెన్షన్ అండ్ ట్రైనింగ్ ఇన్ హౌ టు స్పీక్ టు పీపుల్. But like when you're talking to your mentors or like entering those big rooms and you go in with this training, right? This setting of things, it really ఎక్కడో ఒక నీకు it's an accomplishment when you go to a conference and present your poster or you're like meeting people and able to hold a conversation for more than 5 minutes. Chala valuable, that this is more like valuable to me than money, I think sometimes. And So definitely true. money importance telsu, but యాహ్! but like this is what like if this is what you are paying for, right? When you're using the big names or the big schools or you're like training somewhere huge, this is what you're paying for. This is the experience that you're trying to. నీ మీద నీకెంత ఇష్టమొస్తుంది కదా! అలాంటప్పుడు. లైక్ యూ ఫీల్ సో ఎంపవర్డ్ అండ్ యూ ఫీల్ ఆహ్, నీ అసలు ఐ ఫీల్ ఇన్ థాట్ స్పేస్ నాకింకెవ్వరు అక్కర్లేరు. ఐ ఎంజాయ్ మై కంపెనీ సో మచ్ అని. సో యాహ్! అంటే ఐ థింక్ ఫ్రమ్ దిస్ ఐ థింక్ సేయింగ్ నో టు పీపుల్ అనేది వస్తుంది. అట్‌లీస్ట్ ఫర్ మీ థాట్ వాస్ ద థింగ్. ఐ యూజ్డ్ టు ఫీల్ సో కాన్ఫిడెంట్ అండ్ సో కరేజియస్ అండ్ సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ. నేను రూమ్‌కి ఎంటర్ అవ్వంగానే పీపుల్ యూజ్డ్ టు సే నాకు నాకు ఎంబీఏలో బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. నేను వాళ్ళ హాస్టల్ రూమ్‌కి ఎంటర్ అవ్వంగానే, "హే! నువ్వు అసలు వస్తే ఒకలాగా ఎనర్జీ వచ్చింది తెలుసా? లెట్స్ డూ సంథింగ్" ఏదో ఐ యూజ్డ్ టు డూ దట్ అనమాట. అండ్ థాట్ ఈస్ ఆల్సో వెన్ ఐ రియలైజ్డ్ దట్ సేయింగ్ నో టు పీపుల్, సేయింగ్ నో టు థింగ్స్ ఇన్ జనరల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగా చలో ఇట్స్ ఓకేలే పద, పద, పద అని నో. ఐ ఐ హావ్ సంథింగ్ నౌ. ఐ క్యాన్ సే నో టు థింగ్స్. అది నేను నేర్చుకున్నది చాలా లేట్‌గా నేర్చుకున్నాను. ఐ ఫీల్ ఈవెన్ నౌ ఒక్కొక్కసారి నాకు భయమేస్తుందన్నమాట నో చెప్పడానికి. బట్ ఎక్కడి నుంచో లోపల నుంచి ఆ ధైర్యం తీసుకొని నేను చెప్పాలి. అది నేను
నేర్చుకున్నది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. బికాస్ ఐ వాస్ ఫీలింగ్ సో కాన్ఫిడెంట్ అండ్ సో హ్యాపీ. ఐ వాస్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. దట్ సార్ట్ ఆఫ్ మేడ్ మీ డూ థింగ్స్ దట్ ఐ నెవర్ యూజ్డ్ టు డూ బిఫోర్. నాకు సేయింగ్ నో ఇస్ వన్ కంపోనెంట్. ఆబ్వియస్లీ లైక్ ఐ కాంట్ మేక్ దిస్ బికాస్ నేను ఇది చేస్తున్నాను. అండ్ ఇది ఇంక్లూడ్ సంథింగ్ దట్ యూర్ డూయింగ్ టువర్డ్స్ యువర్ కెరియర్. లైక్ నేను ఒక ఎక్స్ట్రా క్లినిక్ చేస్తున్నాను బికాస్ ఐ నీడ్ టు లెర్న్ దిస్. అండ్ సో నేను అందుకని ఆ టైంకి అక్కడ ఉండలేను అని అనుకోవడం. And I think really understanding that your energy is somewhat finite. ఇన్ఫినిట్ అని నేను అలా అని మరీ అసలు ఏం లేదు అని కూడా కాదు కానీ విత్ ది ఎనర్జీ దట్ యు హ్యావ్ ఫర్ టుడే నువ్వు ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లో దాన్ని వాడుకుంటున్నప్పుడు వేరే సైడ్స్ నుంచి కొంచెం లైక్ అఫ్ కోర్స్ లైఫ్ ఇస్ బ్యాలెన్స్ అండ్ ఐ థింక్ విల్ టాక్ అబౌట్ లైక్ లైఫ్ బ్యాలెన్స్ as well. Yeah. It is our friend at the end of the day. It is a family member or somebody else that we do need to be able to devote some amount of time to. Yeah. Kani when it's uh when you're able to put aside that time and say no నేను ఇంకేది చేయను నేను ఇదే చేసుకోవాలి నాకు ఇది నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్ నాకు కనిపిస్తోంది కాబట్టి ఐ వాంట్ టు మేక్ దిస్ హ్యాపెన్ అని నువ్వు అనుకున్న ఒక పని చేసిన తర్వాత అప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. నౌ విల్ ఇట్ టేక్ ఐ డోంట్ నో హౌ ఐ ఫీల్ అబౌట్ ఇది 100% నాకు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే ప్రాబబ్లీ నాట్. అందుకే లైఫ్ ఇస్ సో బ్యాలెన్స్డ్ అండ్ అందుకే యూ హ్యావ్ టు నర్చర్ యువర్ ఫ్రెండ్షిప్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ రిలేషన్షిప్స్. ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ you you are somebody's something, right? Adi you are an important role in somebody's life. You are a human being and నీ Correct. లైఫ్ లో కూడా ఇంపార్టెంట్ హ్యూమన్ బీయింగ్స్ కొంతమంది ఉంటారు. బట్ when you are determined and you have you ఎక్కడి వరకు పెట్టుకోవాలో తెలిసి you work towards a certain goal, that also enhances your relationships and your family and the way you treat people around you. So it's all symbiotic relationship. అంతా కలిసే లైక్ ఏదో ఒక రకంగా అంతా చేసుకుంటూ ఉండాలి. 100%. That's such a beautiful అంటే the way you explained it, I really loved it. అది కరెక్టే కదా! అండ్ ఆల్సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ I want to add is that only when you sort of అంటే వెన్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ వాట్ యూర్ డూయింగ్, నువ్వు ఇష్టపడి నువ్వు ఒకటి చేస్తావు కదా, యూ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ గ్రాస్ మోర్ ఆఫ్ దట్. అంటే ఆ ఎనర్జీ నువ్వు ఇంకా తీసుకోవాలని నీకు అనిపిస్తుంది. బట్ యాజ్ యూ రైట్లీ సెడ్, ఆ బ్యాలెన్స్ అనేది ఆల్వేస్ లైక్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ది అట్మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఓ రిలేటివ్ కి చాలా ఆబ్లిగేషన్ తో వెళ్లాల్సి వస్తుంది. అంటే దెర్ ఇస్ ఆల్వేస్ ద చాయిస్. అంటే నువ్వు ఆ చాయిస్ చేయగలవు ఇప్పుడు. వెన్ వెన్ యూ అంటే నాకు నేనెప్పుడైతే అంత ఐ డిడ్ంట్ ఎంజాయ్ మై స్టడీ ఆర్ ఐ డిడ్ంట్ ఎంజాయ్ వాట్ ఐ వాస్ డూయింగ్. ఐ హ్యాడ్ అసలెక్కడ లేని టైమ్ ఫర్ పీపుల్, టైమ్ టు డూ ఏదైనా, గోయింగ్ ఎక్కడికైనా ఎళ్ళిపోదాం, ఏదైనా చేసేద్దాము అంత టైమ్ ఉండేది. వన్స్ ఐ సార్ట్ ఆఫ్ సాట్ డౌన్ అండ్ స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్, రీడింగ్ సంథింగ్, టేకింగ్ సంథింగ్ ఇన్, అసలు అంటే I used to feel so, I don't know, I'm not able to find the right word for it, but I'll use the same word again. I used to feel so empowered. I used to enjoy my company with myself. And అది చాలా ఏళ్ల తర్వాత అయింది. And now I can't live without it. I need my space. I need my నేను ఇప్పుడు నాకు పెళ్ళయింది అదంతా ఐ లవ్ మై హస్బెండ్ ఎవ్రీథింగ్. కానీ దాట్ But I still feel a space అనేది I can't share it with anybody. I don't want to share it with anybody because I love my company anta. So that comes from నాకైతే అది ఎంబీఏలో వచ్చింది. ద దట్ ఐ టుక్ ఫ్రమ్ మై ఆ 2 ఇయర్స్ నుంచి నేను తీసుకున్నది అది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ఐ టుక్ ఫ్రమ్. అంటే స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ ఒక కొన్ని థింగ్స్‌కి చాయిస్ నువ్వు అన్నట్టు బ్యాలెన్స్ అనేది నేను నో చెప్పడం నేర్చుకున్నాను. నో నేనిప్పుడు నేను రాలేను. ఐ హావ్ టు డూ సంథింగ్. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నీకెంత ఇంపార్టెంట్ నేను రావడం అదంతా ఓకే. బట్ నీ ఫీలింగ్ కోసం నేను నన్ను నేను చంపుకోలేను. సో అది దట్ ఈస్ వాట్ ఐ లెర్న్. wait. So my take on this is this makes you a better wife, right? యాహ్! నీతో నువ్వు టైం స్పెండ్ చేసుకొని నిన్ను నువ్వు అనలైజ్ చేసుకుని ఆమ్, నా లైఫ్ లో జరుగుతున్న XYZ ఇష్యూస్ ఇవన్నీ నేను వీటికి సొల్యూషన్ ఎక్స్ ప్రాబ్లమ్ కి ఈ సొల్యూషన్, Y ప్రాబ్లమ్ కి ఈ సొల్యూషన్, Z కి ఈ సొల్యూషన్, ఆర్ సొల్యూషన్ లేకపోయినా అట్లీస్ట్ వాలిడేటింగ్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకోవడం.
And really taking that personal time makes you a better everything, better wife, better daughter, better sibling, better, you name it, you're better because you spend this type of time with yourself. It's very important to analyze what's going on in your life and హ్యాపీగా ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్ యా అనే బేస్ లైన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాక ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ దానికి కారణం ఏంటి అని ఆలోచించుకోవడం, ఇట్స్ వెరీ సిమిలర్ టు చదువుకోవడం. ఎందుకంటే బేసిక్లీ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ ఇష్యూస్ అండ్ వాట్ పీపుల్ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ టు సాల్వ్ సెడ్ ఇష్యూ యు ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు లెర్న్ ఆ క్రిటికల్ థింకింగ్, analytical skills, being able to identify issues is a human skill. It's not something that is present anywhere else. And we are not meant to be reactionary. నాకేదో జరిగిపోయింది, నా లైఫ్ అంతా ఇంతే, నా కర్మ ఇలా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు యు ఆర్ నాట్ లివింగ్ అప్ టు యువర్ ఫుల్ పొటెన్షియల్ అట్ ఆల్. యు ఆర్ వెరీ కేపబుల్ ఆఫ్ సాల్వింగ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ ఆ ధైర్యం ఇచ్చేదే చదువు. వావ్! యాహ్! సో మెనీ టేక్‌అవేస్ అబ్బా! నేను ఐ యామ్ టేకింగ్. ఇఫ్ ఎనీవన్ వాస్ థింకింగ్ ఎవరో వచ్చి ఏదో కాపాడేస్తారంటే నో. నోబడీ. నిన్నెవరు కాపాడడానికి రావట్లేదు. నిన్ను నువ్వు కాపాడుకో. యూ యాహ్! కెన్ డూ యాహ్! ఇట్. నీ పొటెన్షియల్ నీ కెపాసిటీ నీకేం తెలియనప్పుడు నువ్వేం చేయగలవు? నువ్వేం చేయాలి? ఆర్ తర్వాత ఫ్యూచర్ నీకు నెక్స్ట్ 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా నీకేదో ఒకటి ఒక జీల్ అనేది ఉండాలి కదా లోపల. లైక్ ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దిస్ అని. దట్స్ యాక్చువల్లీ వి టాక్డ్ అబౌట్ దిస్ సెకండ్ ఎపిసోడ్‌లో మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు దట్. ఐ లవ్ దట్ ఎపిసోడ్ అబ్బా పర్సనల్లీ. మన సీరీస్, మన పాడ్‌కాస్ట్‌లో సెకండ్ ఎపిసోడ్. వి స్పోక్ అబౌట్ హౌ అట్రాక్టివ్ దట్ ఈస్. అండ్ knowing yourself అండ్ నీకు నువ్వు ఏంటి అని తెలియడం, అండ్ ఆ తర్వాత నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావని చెప్పడం, అండ్ ఆ కాన్ఫిడెన్స్ అనేది దట్ ఈస్ సచ్ అన్ అట్రాక్టివ్ అట్రిబ్యూట్ అ పర్సన్ కెన్ హ్యావ్. అది ఉంటే మాత్రం అది చాలా, నాకైతే ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఒక మనిషికి, ఒక అమ్మాయికి నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, అది ఉంటే మాత్రం ఐ వుడెంట్ జడ్జ్ ఎనీబడి. మీకు ఇది లేదు ఏంటిది నువ్వు డడ్వా అట్లాగా ఐ వుడెంట్ సే ఎనీథింగ్. బట్ అది ఐ డోంట్ నో. ఐ థింక్ ఎవ్రీ వుమన్ షుడ్ హ్యావ్ దిస్ థింగ్. కి నువ్వు జస్ట్ బేసిక్ నీకు నువ్వేం చేయగలవనే కెపాసిటీ తెలియాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. Yes, I definitely emphasized women ki earlier. కానీ నేను ఐఎమ్ ఆల్సో సీయింగ్ దిస్ వెరీ అలార్మింగ్ ట్రెండ్ ఇన్ అబ్బాయిలు చదవడం మానేయడం. జస్ట్ నో దట్ ఇట్ వాస్ జస్ట్ జనరేషన్స్ అగో దట్ విమెన్ వర్ నాట్ అలౌడ్ టు స్టడీ అట్ ఆల్ పీరియడ్. అండ్ దెన్ ఆల్సో నువ్వు చదవకపోతే ఎవరికి అది ఉపయోగపడుతుందో ఆలోచించుకో. హూ ఇస్ ఇట్ బెనిఫిటింగ్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్? అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ది ఆన్సర్ ఇస్ సమ్‌వన్ ఎల్స్ అదర్ దెన్ యువర్‌సెల్ఫ్. అందుకని ఎవరికి వాళ్ళు అది ఆలోచించుకొని నేనిది చేస్తాను. బట్ ఎందుకు చేస్తున్నా? ఎందుకంటే వి ఆర్ కైండ్ ఆఫ్ సమ్‌టైమ్స్ వి సీ పీపుల్ జస్ట్ ఫోర్సింగ్ దేర్ చిల్డ్రన్ ఇంటూ స్టడీస్, రైట్? అట్లా ఏదో ఒకటి తోసేసి, ఏదో ఒకటి చేసేసి అని. అది కూడా తప్పే. ఎవరికి వాళ్ళ కన్విక్షన్ ఉండాలి చదువుకోవడం గురించి. బట్ ఐ వుడ్ అర్జ్ యంగర్ పీపుల్ టు రియల్లీ థింక్, నువ్వు చదవకపోతే ఎవరికి ఉపయోగం? ఎవరికి లాభం? నువ్వు చదివితే నీకు ఫస్ట్‌లో కష్టంగా, నష్టంగా అనిపించినా నీకు 10 ఇయర్స్ తర్వాత దీనివల్ల ఏం జరుగుతుందో ఎవరినైనా చూసావా? ఐడెంటిఫై పీపుల్ హూ హావ్ గాన్ త్రూ దిస్ పాత్, హూ హావ్ జెన్యూన్‌లీ వాంటెడ్ టు గో త్రూ ఇట్ అండ్ యూ విల్ సీ ద డిఫరెన్స్. ఇట్స్ నాట్ వితౌట్ మెరిట్. మనం ఏం చెప్తున్నాం అనేది ఇట్స్ నాట్ ఊరికే అట్లా గాల్లో చెప్పడం కాదు. నిజంగా మన 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 పురాణాల్లో అండ్ అండ్ మన కల్చర్‌లో చెప్పేది అదే కదా! లక్ష్మికి నిలకడ లేదు. కానీ సరస్వతికి ఉంది అని. నీ దగ్గర సరస్వతి ఉంటే ఆటోమేటిక్‌గా లక్ష్మి కూడా వస్తుంది అని. యాహ్! దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు డబ్బు సంపాదించడం, ఇఫ్ యూ వాంట్ ఇన్‌సేన్ అమౌంట్స్ ఆఫ్ మనీ, ఐ డోంట్ నో హౌ టు హెల్ప్ యూ. దానికి చదువుతో సంబంధం లేదు నిజంగా. బట్ ఇఫ్ యూ వాంట్ నీకు ఉపయోగపడే మనీ దట్ విల్ గెట్ యూ త్రూ యువర్ టఫెస్ట్ డేస్, యాహ్! సరస్వతి ఉండాల్సిందే. దట్స్ మై. ఇది ఇంకా 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 ఇంత బెటర్‌గా హై మీద చెప్పిన తర్వాత ఈ ఎపిసోడ్‌ని కాదు, ఇంత హై మీద పెట్టేసాక ఇంకా ఈ ఎపిసోడ్‌ని ఇంకా ప్రొలాంగ్ చేయకూడదు. ఇంకా ఎగ్జిట్ అయిపోవాలి అంతే. అంటే ఈ ఒక్క మాటతో ఇంకా మైక్ కింద పెట్టేసి జేబులో చేయి పెట్టుకొని వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోయారు. యాహ్!
I think this is such a good note to end the episode, guys. Asalu, I love this episode too. So I urge you to watch the second episode. That is my favorite of all. ఇప్పటి వరకు 4 episodes is the fourth episode. So yeah, if you want more context on the first unlearning fear, మా ముందు ఎపిసోడ్ చూడండి. We have spoken about unlearning a lot of things, and yeah, I hope you like this episode. I really like it too. So yeah, see you soon. I think fourth episode might be my favorite. Oh yeah, okay. Maybe అంటే once I look at the data, maybe I'd feel the same. Yeah, I love this episode. ఆసమ్. ఓకే. సీ యూ గైస్ Uh, ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. ఏమన్నా స్పెసిఫిక్‌గా దీని గురించి మాట్లాడండి అని అనిపించేవి ఏమైనా కామెంట్ అయినా చేయండి. లేదా డాక్ అమ్మాయి ముచ్చట్లు ఆర్ కథలు, కబుర్లు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌కెళ్ళి మాకు ప్రైవేట్‌గా మెసేజ్ చేసినా వి విల్ టేక్ ఇట్ ఇంటు కన్సిడరేషన్. సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. bye guys.